ఈ మధ్య కాలంలో చాలామంది మోసపోతూ ఉన్నారండి. ప్రధానంగా ఈ లవర్ బాధితులు చాలామంది ఎక్కువైపోయారు. ప్రేమ బాధితుల సంఘం అని పెడితే అసలు ఎన్ని కోట్ల మంది చేరతారో తెలియట్లేదు దాంట్లో. పరిస్థితి అలా ఉంది. ఎందుకు అలాగా అంటే వాళ్ళ వయసుకి, వాళ్ళు చేసే పనులకి సంబంధం లేకుండా ఉంది అసలు. ఏ ఏజ్‌లో చేయాల్సింది ఆ ఏజ్‌లో చేయాలి. ఈ చదువుకోవాల్సిన సమయంలో ఈ లవ్‌లు, కొవ్వులు అంటూ తిరుగుతూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఆ అమ్మాయి ఇంకోరితో వెళ్ళిపోతే, లేదా ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో తిరుగుతూ ఉంటే అతను నన్ను మోసం చేశాడు, ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పి కంప్లైంట్ చేసుకుంటూ, మందు తాగుతూ, రకరకాల పిచ్చి పనులు చేస్తూ కన్న వాళ్ళని కష్టపెడతా ఉన్నారు. అసలు ఈ లవ్ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి అసలు? అది మనకు పర్థం ఉందా? మనం మన తల్లిని, మన నాన్నని ప్రేమిస్తాం అంటే ఏంటి? వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి, వాళ్ళు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, మనం కూడా వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడం అనేది కొంచెం అనుకోవచ్చు. ప్రేమానికి నిర్వచనం అంటే త్యాగం వస్తుంది ఎప్పుడు కూడా. ఆ త్యాగం మన తల్లిదండ్రులు మన కోసం చేస్తారు, మన తల్లిదండ్రుల కోసం మనం చేస్తాం. ఈ బయట వ్యక్తుల మీద ప్రేమ ఎలా వస్తుంది? రోడ్డు మీద చూడంగానే, బస్ స్టాండ్లో చూడంగానే, ట్రైన్లో చూడంగానే, ఫేస్బుక్లో చూడంగానే ప్రేమ ఎలా వస్తుంది? అసలు అర్థం ఉందా? ప్రేమ అంటే త్యాగం కదా. చూడంగానే ఎలా వస్తుంది వాళ్ళ మీద మనకి? ఒకలా వచ్చింది, ఓకే, బాగుంది. కలిసి తిరగంగానే, కలిసి పడుకోగానే ఎలా పోతుంది? త్యాగం అనేది పోవద్దు కదా. కలిసి తిరుగుతారు, సినిమాలకి తిరుగుతారు, పార్కులు తిరుగుతారు, ఓయోలకు తిరుగుతారు. ఒక్కసారి ఓయోకిలో రాగానే ఆ ప్రేమ తగ్గిపోతే ఎందుకు పోతుంది? అది ప్రేమ. తల్లిదండ్రులతో చిన్నప్పటి నుంచి పెరిగావు, వాళ్ళు నిన్ను చూస్తూనే ఉన్నారు, నీ మీద ప్రేమ తగ్గలేదే తల్లిదండ్రులకి. మరి 2 రోజులు ఈ ఓయో రూమ్ తిరగగానే ఆ అమ్మాయితో ఆ అబ్బాయితో నీకు ఎలా తగ్గిపోతుంది ప్రేమ? అది ప్రేమ? మీరు ఆలోచించండి. అది ప్రేమ కాదు, కామం, ఒక అట్రాక్షన్ అంతే. సొసైటీ ప్రస్తుతానికి ఎలా ఉందో, ఎలా తిరుగుతుందో సినిమాల చుట్టూ తిరుగుతుంది కదా. ఆ సినిమాలో చూపించిన ఒక అబద్ధం అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అస్సలు ఆలోచించకూడదు. నీ వయసు 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి నువ్వు కరెక్ట్గా నీ స్టడీ అన్నీ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండాలి. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాతే అసలైన కష్టం అనేది మొదలవుతుంది. నువ్వు అప్పటికి నీ కెరీర్ని మొత్తం నాశనం చేసుకుని ప్రేమలు, లవ్వులు, తక్కువ తోటకూరలు కట్ట అనేసి తిరిగి వృధా చేసుకున్నావు. 25 సంవత్సరాల తర్వాత నుంచి నువ్వు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆడైనా మగాయన. ఈరోజు సొసైటీ అందరూ అనుకున్నట్టు చాలా దరిద్రంగా ఉంది, తయారైపోయింది. ఒకరినొకరు నమ్మే పరిస్థితి ఈరోజు లేదు. అమ్మాయిని నమ్మలేం, అబ్బాయిని నమ్మలేం. నమ్మలేమంటే ఏ కారణం నమ్మలేము? వీళ్ళు కలిసి రేపు కాపురం చేస్తారో లేదో తెలియదు. ఇప్పటిదాకా చేసిన దాని గురించి ఇక మీదట చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే అంతకుముందు చాలా చేసేసారు. కొన్ని చేయని వాళ్ళు ఎవరో చూద్దామంటే ఒక్కరు కూడా కంటికి కనిపించట్లేదు. కొద్దిమంది అలా ఉన్నారా, అందరూ అలా ఉన్నారా అంటే ఇంక మనం మాట్లాడకూడదు. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సొసైటీ చెడిపోయి చాలా కాలం అవుతుంది. అందులో ఇంకొంచెం ఎక్కువ చెడిపోదామని యూత్ కూడా కష్టపడతా ఉన్నారు.